విచారకరమైనటువంటి ఘటన జరిగినటువంటి 26 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పందించారు అనేటువంటిది ముందు గమనించాలి మనం. ఆ స్పందన కూడా ఎవరికి నొప్పి కలగకుండా అవును మాట్లాడటం అనేటువంటిది మొత్తం, అంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు, సినిమా నటుడు, అది వేరే అంశం. మొత్తంగా దీనిలో కూడా ఏంటంటే ఒక రాజకీయం అనేటువంటిది కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే అల్లు అర్జున్కి సానుభూతి చూపించినటువంటి వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు, పరోక్షంగా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ చూపించినటువంటి అనేక మందిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ బ్యాండ్ లో ఆయన కలవలేదు. ఇప్పుడు ఈ విధంగా స్పందించడం ద్వారా ఈయన రాజకీయం ఏమిటి అనేటువంటిది డెఫినెట్ గా, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న తర్వాత ఎవరైనా ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. అందుకని పవన్ కళ్యాణ్ మాటల వెనుక ఉన్నటువంటి రాజకీయం ఏమిటనేటువంటిది రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది. ఒకటి. రెండోది, దేశవ్యాప్తంగాను లేదా ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగాను మీడియాలో ఒక సంచలనాత్మకమైనటువంటి ఉదంతం జరిగితే దాన్ని పట్టించుకోనక్కర్లేదు, ఇదేం పెద్ద విషయం ఏం కాదు అని చెప్పేసి చెప్తున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు. అది వాళ్ళ అభిప్రాయం, నేనేం కాదన్న కానీ దాన్ని అంత చిన్నదిగా ఎందుకు చూస్తున్నారు అనేటువంటిది ఇక్కడ సమస్య. అవును. మరి ఒకవేళ అంత చిన్న ఉదంతమైతే, ఎందుకంటే రోజు అనేక మంది ప్రమాదాల్లో లేకపోతే జబ్బు చేసో మరొకటి కారణంతో అనేక మంది, వేలాది మంది రోజు చనిపోతుంటారు. వాటన్నిటిని మీడియా గానీ లేకపోతే సమాజం గానీ మామూలు ఘటనలు గానీ చూస్తుంది. ఒక ప్రమాదంలో చనిపోయినా లేకపోతే ఇది కూడా ప్రమాదమే, ఆ ప్రమాదానికి కారకుడు ఏమిటనేటువంటిది కదా ఇక్కడ అసలు సమస్య. అందుకని దాన్ని చిన్నదిగా చూడటం అనేటువంటిది అది నిజానికి ఒక విచారకరము, గర్హనీయం కూడా అనేది నేను చెప్పదలుచుకున్నా, అటువంటి ధోరణితో ఉన్నటువంటి వాళ్ళు. అందువలన ఇప్పుడు ఎవరికి కావాల్సిన విషయాలన్నీ అందులో పవన్ కళ్యాణ్ గారు అటు ఎవరిని నొప్పించకుండా అందరికి కావాల్సినటువంటి విషయాలన్నీ చెప్పి అది కాదు కోటేశ్వర గారు. విషయం ఏంటంటే నిన్న యాక్చువల్గా ఫస్ట్ మీడియాతో ఆయన చిట్ చాట్ చేస్తూ ఇక్కడ అల్లు అర్జున్ది తప్పే, ముఖ్యమంత్రి గారు కరెక్టే చేశారన్నప్పుడు ఇది వెళ్ళిందండి. మళ్ళీ ఏమనుకున్నారో తెలియదు కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ ఒక ప్రకటన చేశారు. అలా కాదు, అక్కడ అల్లు అర్జున్ది కూడా ఎలాంటి తప్పు లేదు, ఆ యూనిట్ చెప్పాల్సింది, ఆయన థియేటర్లో కూర్చుంటే మరి చెప్తే వినపడలేదా అదే చెప్పాల్సింది, నెక్స్ట్ డే పరామర్శించాల్సి ఉండే అనేది. అంటే ఫస్ట్లో అంటే అప్పుడే మీరు గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో మీడియా నిన్న చిట్ చాట్ చేసినప్పుడు వెంటనే అల్లు అర్జున్ అదేవిధంగా అల్లు ఫ్యామిలీ అదేవిధంగా ఈ పవన్ గ్యాప్ వచ్చేసింది, నిన్నటి కామెంట్స్ ఈ రకంగా వార్తలు వచ్చాయి, మీరు చూసి ఉంటారు. వెంటనే మళ్ళీ ఆయన స్పందించారు, ఇది ఎదుకో పోతున్నట్టుంది అని చెప్పేసి మళ్ళీ ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ కి పవన్ కి మధ్య గ్యాప్ ఉందనేటువంటిది ఈ ఉదంతం నిమిత్తం లేకుండానే గతంలోనే వచ్చాయి కదా న్యూస్, గతంలోనే ఉన్నాయి. ఈ ఉదంతం తోటి వాళ్ళు మంచి గ్యాప్ లేదు, అంతకు ముందే గ్యాప్ ఉన్నది అనేటువంటి వార్తలు వచ్చాయి. అది నిజమా కాదా అనేటువంటిది మనకు ఎవరికి తెలియదు. ఎందుకంటే కుటుంబాల మధ్య లేదా వ్యక్తుల మధ్య ఉన్నటువంటి అంశాల గురించి ఒక జర్నలిస్ట్ గా నేనైతే పెద్దగా పట్టించుకోను. కానీ అటువంటి గ్యాప్ వాళ్ళ మధ్య ఉన్నది అనేటువంటిది గతంలోనే వచ్చాయి. బహుశా ఆ గ్యాప్, అటువంటి ఆరోపణలు ఉన్న కారణంగానే పవన్ కళ్యాణ్ గారు ఇంత లేట్ గా స్పందించారేమో అనేది అనిపిస్తా ఉంది. దీని వెనకాల కూడా ఒక రాజకీయం డెఫినెట్ ఉంటుంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఒక స్పందన చేశాడంటే తనకు అనుకూలమైనటువంటి ప్రయోజనం లేకుండా ఏ రాజకీయ నాయకుడు చేయరు. అయితే ఇప్పుడు అటువంటి ప్రకటన చేసిన తర్వాత మరి ఎన్డీఏ ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారికి, అదేవిధంగా పవన్ ఈ ఉదంతం మీద ముందుగానే రాజకీయం చేస్తూ ట్వీట్ చేసినటువంటి బీఆర్ఎస్ పెద్దలకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి, అంటే దీన్ని రాజకీయ కాదండి కోటేశ్వర గారు, దీన్ని రాజకీయం చేసిందే బీఆర్ఎస్ బీజేపీ అంటారా ఇష్యూని? డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు ఆ విధమైనటువంటి స్పందన చేయడం ద్వారా రాజకీయాన్ని దానికి రాజకీయ రంగు పులిమారు. వాళ్ళ ఆ రకంగా స్పందించడంతో కదా ఈ రోజు ముఖ్యమంత్రి అసెంబ్లీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కేటీఆర్ ఒకరి వైపు, నేను అదే చెప్తున్నా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఈ ఉదంతాన్ని ఆసరాగా తీసుకొని పవన్ మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో కానివ్వండి లేదా అల్లు అర్జున్ సామాజిక తరగతి మద్దతు పొందాలనేటువంటి ఓటు రాజకీయంతో రాజకీయం చేసింది వాళ్ళు. ఆ చేసిన తర్వాత ఇక ఎవరు ముందు చేశారు ఎవరు వెనకాల చేశారు అనేటువంటిది ఇక అది వేరే అంశం. అవును.
అందుకని ఇప్పటికీ వాళ్ళు ఎందుకు మేము చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి కేటీఆర్ అన్న కాదు, కాదు, మళ్ళీ నిన్న చూడండి కాదు నిన్న చూడండి పవన్ కళ్యాణ్ అక్కడ ఏదో స్పందించారు సరే ఈ ఎపిసోడ్ కు సంబంధించారు మళ్ళీ వెంటనే ఇక్కడ వీళ్ళు స్పందించారు మళ్ళీ ఇక్కడ ఎందుకంటే అది వీళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి స్పందన. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరేమో దాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మరి ఆ బీజేపీ అడుగుజాడల్లో నడిచేటువంటి పవన్ కళ్యాణ్ ఆ విధమైనటువంటి ప్రకటన చేయడం ద్వారా ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ లేదా ఆ ఉదంతం రేవంత్ రెడ్డి గురించి చెప్పడం దానికంటే పరోక్షంగా బీజేపీ లేదా బీఆర్ఎస్ నాయకుల యొక్క మాటల్ని పరోక్షంగా ఖండించినట్టు అవుతుంది కదా, తప్పుపట్టినట్టు అవుతుంది కదా. ఆ కూడా చూసుకోవచ్చు కదా జనం. ఇస్తారు ఆచార్య గారు. అందువల్ల వీటన్నిటికీ వెనకాల ఉన్నటువంటిది ఎందుకు చేశారు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గాని లేదా ప్రభుత్వం గాని దీన్ని సాధారణ పద్ధతుల్లో ముగించేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిందనేటువంటిది మన అందరికీ వెల్లడైనటువంటి అంశం. అది అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు స్పందించాల్సినటువంటి అవసరం వచ్చిందనేది నా ప్రశ్న. దానిలో కూడా ఏదో రాజకీయం ఉన్నది. ఆ రాజకీయం ఏమిటనేటువంటి బయటకు రావాల్సింది. కాదండి, ఒక విషయం ఇక్కడ నేను ఒక చిన్న ఇంటరప్ట్ అవుతా. యాక్చువల్గా మొన్న కడప వెళ్ళాడు పవన్ కళ్యాణ్. కడప వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగారు, ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ మీరు ఎట్లా చూస్తారంటే ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు ఇది సందర్భమా, ఈ మనం వచ్చింది ఏంది, ఇక్కడ నేను చేస్తుంది ఏంది, ఇది కాదు కదా సందర్భం, తర్వాత సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాలే అని చెప్పేసి కూడా మాట్లాడారు. అంటే నాకు అనిపించింది అంటే మాట్లాడవచ్చు ఆ రోజే, మళ్ళీ అది మాట్లాడితే అది నేను పోయిన పని వేరే పక్కకు పోద్ది, మళ్ళీ ఇది తెరపైకి వస్తా అనుకున్నాడు ఏదో, కానీ మాట్లాడలేదు. సమయం వచ్చినప్పుడు నిన్న ఆయనకు వచ్చినటువంటి సందర్భం ఏంటి, నిన్న ఆ విధమైనటువంటి స్పందనకి ఇక అంటే నిన్న చూసాం కదా మనం తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ దిల్ రాజు వెళ్ళడము మాట్లాడడం, సరే అయిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ పవన్ కళ్యాణ్ కి సంబంధించి నిన్న స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది. కడపలో ఇప్పుడు సందర్భం కాదు అని చెప్పినటువంటి పెద్ద మనిషి నిన్న ఏ సందర్భం వచ్చింది, అది కదా ప్రశ్న. నిన్న సందర్భం ఏమొచ్చింది, నిన్న ఒకవేళ జర్నలిస్టులే అడిగారు అనుకుందాం, ఇది సందర్భం కాదు లేదా తగిన సమయంలో స్పందిస్తానని మామూలు చూయింగ్ డైలాగ్స్ ఉంటాయి కదా రాజకీయ నాయకులకి, అటువంటిది చెప్పకుండా నిన్నెందుకు స్పందించారు అనేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న అడగకూడదు అంటారా ఎవరైనా? అలాంటి వాళ్ళు డెఫినెట్ గా అడిగే మనకు ఉంటది. అందుకని నిన్నెందుకు స్పందించారు ఇది కదా. దీని వెనకాల ఏమై ఉండొచ్చు అంటారు కోటేశ్వర గారు? నిన్న ఆయన స్పందించడం, లేట్ గా స్పందించడం వెనక కూడా రాజకీయ ఏమై ఉండొచ్చు అందా మామూలుగా అప్రాక్సిమేట్లీ ఎందుకు స్పందించాడు, దీని వెనక ఏంటి కారణం ఉండొచ్చు చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు మన జనసేన ప్రతినిధి మేడం ఉన్నారు, స్పందించవచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అయినా స్పందించవచ్చు. ఎందుకు ఏంటి సందర్భం, కడుపులో లేనటువంటి సందర్భం నిన్నేమొచ్చింది?